శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా అమృతం అశ్నుతే అనాధి మత్పరం బ్రహ్మ నా సత్ తత్ నా అసత్ ఉచ్యతే. ఏది తెలుసుకోదగినదో, ఏది తెలుసుకుంటే అమృతత్వాన్ని మోక్షాన్ని పొందుచున్నాడో దానిని చెప్తాను. అది అజ్ఞేయ వస్తువు, తనకు అది కారణం లేనిది, తనకంటే అది ఉనికి గల పదార్థం లేనిది, నాశనం లేని పరబ్రహ్మ, స్థూలంగా కనపడే జగత్తు కాదనియు, స్థూలంగా కనబడక జగత్కారణమైన మాయ, పరాప్రకృతి, అవ్యక్తం, అవిద్య, మహత్ బ్రహ్మ మొదలైన శబ్దము అనియు చెప్పబడుతూ ఉంది. సర్వతః పాణిపాదం తత్ సర్వతః శిరః ముఖం సర్వతః శృతిమత్ లోకే సర్వం ఆవృత్య తిష్టతి. సర్వత్రా చేతులు కాళ్ళు కలదాని వలె, సర్వత్రా కన్ను తల ముఖములు కలదాని వలె, సర్వత్రా చెవులు ఉన్నదాని వలె అది ఆ బ్రహ్మము లోకమునందు సర్వమును వ్యాపించి ఉంటుంది. సర్వ ఇంద్రియ గుణ అభాసం సర్వ ఇంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్య ఏవ నిర్గుణం గుణ భోక్తృచ. సర్వ ఇంద్రియములందు గుణములందు తప్పుడు రూపంగా చూడబడినది, అభాస చేయబడినది, ఏ ఇంద్రియము లేనిది, దేనితోనూ సంబంధ పడనిది, ఆరోపింపబడిన సర్వ జగత్తును భరించునది, త్రిగుణములు ఆరోపణములు లేనిది, గుణములు లేనప్పటికీ గుణములను అనుభవించు దాని వలె అజ్ఞానులకు కనపడుతూ గుణములను శాసిస్తూ ఉన్నది. బహిః అంతః చ భూతానాం అచరం చరం ఏవ చ సూక్ష్మత్వాత్ తత్ అవిజ్ఞేయం దూరస్థం చ అంతికే చ తత్. అజ్ఞేయ వస్తువు కదిలేవి, జంగమం కదలనివి, స్థావరము అయిన భూతముల యొక్క లోపల బయట స్థితిలయములు, అంత్యంతములు తానే అయి ఉన్నది. స్థూలమైన భూతముల నామ రూపాది స్వరూపముల కంటేనూ
కనిపించని భూతభావాల కంటేనూ సూక్ష్మమై కేవలం బ్రహ్మానుభావం చేతనే తెలియబడుచుండుట చేత ఆ బ్రహ్మ జ్ఞేయ వస్తువు తెలియబడనిది. జగద్భావంతో విషయ ప్రవృత్తిలోనున్న వారికి చాలా దూరంగా ఉన్నది. జ్ఞానులకి అంతకంటే చాలా దగ్గరగా ఉన్నది. అవిభక్తం చ భూతేషు విభక్తం ఇవ చ స్థితం భూత భర్తృ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభ విష్ణు చ. ఆ జ్ఞేయ వస్తువు పరబ్రహ్మ. భిన్న భిన్నములుగా ఉన్న భూతములందు అనుస్యూతమైనందువల్ల అఖండమై వారి వారి భూత భావాలలో వారికి ఖండమైన దాని వలెను ఉన్నది. భూతములను పోషించు దాని వలెను, లయము చేయు దాని వలెను, సృష్టి చేయు దాని వలెను ఉన్నది. జ్యోతిషాం అపి తత్ జ్యోతిః తమసః పరం ఉచ్యతే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. పరబ్రహ్మ జ్యోతులన్నిటికీ